అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కొన్ని ముఖ్యమైన అంగన్వాడీ న్యూస్ అయితే కవర్ చేద్దాం. విషయంలోకి వెళ్తే తెలంగాణలో ఒక అంగన్వాడీ స్కూళ్ళు లబ్ధిదారులకు ఇచ్చినటువంటి గుడ్డులో కోడిపిల్ల ఉందని చెప్పేసి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ అధికారులు అయితే ఏం చెప్తున్నారంటే, అంగన్వాడీ ఇచ్చే కోడిగుడ్డులో కోడిపిల్ల లేదన్న అధికారులు తెలంగాణలోని గొల్లవాడ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సిడిపిఓ తిరుమలాదేవి కాలపరిమితి ముగిసిన తర్వాత కోడిగుడ్డు వినియోగించారని సిడిపిఓ అయితే వివరించారు. తర్వాత జూన్ 30న కోడిగుడ్డును వినియోగించిన లబ్ధిదారు ఆలస్యంగా వాడడం వల్లే కోడిగుడ్డు కుళ్ళిపోయిందని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే తేల్చి చెప్పడం జరిగింది. దాదాపు అంగన్వాడీ టీచర్ ఆయాలైతే కాంట్రాక్టర్ల నుంచి నాసిరకమైన గుడ్లు, నాణ్యత లేని గుడ్లు, చిన్న గుడ్లు, చాలా కాలం నిల్వ ఉన్న గుడ్లు వచ్చినప్పటికీ అందులో మంచి మంచి గుడ్లనే లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఏ అంగన్వాడీ టీచర్ కానీ ఏ ఆయా కానీ చెడిపోయిన గుడ్లని లబ్ధిదారులకు ఇచ్చి వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయాలని చూడరు. ఇది కేవలం కాంట్రాక్టర్లు సప్లై చేసిన గుడ్డులో నాణ్యత లోపమే కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుడ్డు అయితే వాళ్ళు సప్లై చేశారు, వీళ్ళు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అంగన్వాడీ టీచర్లకు ఆయాలకైతే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా వేరే రాష్ట్రంలో చూస్తే ఒక పాము కూడా ఫుడ్లో చచ్చిపోయిన పాము కూడా వచ్చినట్టు ఇటీవల న్యూస్ కూడా వచ్చింది. ఇలా అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి. సరే, అధికారులు ఇప్పటికైనా కాంట్రాక్టర్లకి మంచి నాణ్యమైనటువంటి సరుకుల్ని సప్లై చేసే విధంగా చూడాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకో విషయంలోకి వెళ్తే అంగన్వాడీ సిబ్బందిలో ఆందోళన. అంగన్వాడీ కేంద్రాల్లో జీవో నెంబర్ 10 అమల్లోకి 65 ఏళ్ళు నిండితే పదవీ విరమణే. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రిటైర్మెంట్ 10,000 మంది వరకు రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. వారందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్గా టీచర్కి 2 లక్షలు, ఆయాకి 1 లక్ష ఇచ్చేటువంటి జీవోని విడుదల చేసి అందరినీ రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే ముఖ్యంగా అయితే అంగన్వాడీ కార్యకర్తలు అయితే అందరైతే టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి అప్పుడు రిటైర్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం అయితే మరి ఎన్నికల హామీలో భాగంగా ఈ రిటైర్మెంట్ ప్యాకేజీని పెంచి రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక అంగన్వాడీల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ చర్యలంటూ తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కర్ణ అయితే ఇక్కడ ఒక మీటింగ్లో తెలియజేశారు. సరే, ఏది ఏమైతేంది, తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీల అభివృద్ధికి అయితే కృషి చేస్తుంది. అంగన్వాడీల వేతనాలు పెంచడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఇటీవల మంత్రి సీతక్క గారు కూడా ప్రకటించారు. మంచి గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.